ఈరోజు అందమైన కథలోకి వెళ్లే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఒక చిన్న పిల్లవాడు స్కూల్ నుంచి వస్తూ నాయుడు గారి పొలంలో నుంచి కొన్ని గోంగూర కట్టలు కోసుకొని ఇంటికి తీసుకొని వచ్చాడు. ఎందుకంటే తనకి గోంగూర పచ్చడి తినాలని అనిపించింది. అమ్మా అమ్మా, నా గోంగూర పచ్చడి ఇష్టం. గోంగూర కట్టలు తెచ్చాను, చేసి పెట్టవా అని అడిగాడు. అమ్మ గోంగూర ఎక్కడిది బాబు అని అడిగింది. నాయుడు గారి పొలంలో తెచ్చానమ్మా అని బదులు చెప్పాడు. చేసింది దొంగతనం, అయినా చిన్నపిల్లాడే కదా అని భావించిన తల్లి మందలించి వదిలేసింది. ఆ రోజు గోంగూర పచ్చడి చేసి పెట్టింది. చక్కగా తినేశాడు. కొద్ది రోజుల తర్వాత ఇంటికి వస్తూ మామిడికాయలు కోసుకొని వచ్చి మామిడికాయ పప్పు చేయమని అడిగాడు. అమ్మ మళ్ళీ చిన్నపిల్లాడే కదా అల్లరిగా చేశాడనుకొని పప్పు చేసి పెట్టింది. పిల్లాడు సంతృప్తిగా తిన్నాడు. ఇలా రాను రాను ఎప్పుడైనా ఏమైనా కావాలంటే ఊళ్ళోంచి పొలాల్లోంచి దొంగతనం చేసి తెచ్చుకోవడం ఆ పిల్లవాడికి అలవాటైపోయింది. తల్లి కూడా ఎప్పట్లాగే అల్లరి చేస్తున్నాడు అనుకుందే తప్ప తప్పు చేస్తున్నాడని అనుకోలేదు. ఎప్పుడు పిల్లాడిని సర్ది చెప్పలేదు, సరిదిద్దలేదు కూడా. పెద్దవాడైతే తానే మారతాడులే అని అనుకుంది. ఒకరోజు నాయుడు గారి పొలంలో నుంచి ఇలాగే ఏవో పళ్ళు కోస్తూ పాలేరుకు పట్టుబడ్డాడు. అప్పుడు పాలేరు అతన్ని పోలీసులకు అప్పచెప్పాడు. పోలీసులు తన కొడుకు చేసిన పనులకి శిక్ష వేశారు. అప్పుడు ఆ తల్లి బాధపడుతూ, నేను తప్పు చేశాను. నా పిల్లాన్ని ఆ గోంగూర కట్ట తెచ్చిన రోజే మందలించి ఉంటే ఇలా జరిగేది కాదు. అందుకే పిల్లల్ని చిన్నప్పుడే మొక్కగా ఉన్నప్పుడే వంచాలి. పెద్దగా అయిన తర్వాత, వృక్షం మారిన తర్వాత మనం ఎటు వంచినా వంగదని ఆ తల్లికి అర్థమైంది. ఈ కథలోని నీతి ఏంటంటే, పిల్లలు తప్పు చేసినప్పుడు ఎవరు సరిదిద్దడానికి ప్రయత్నించాలి గాని సర్ది చెప్పడానికి ప్రయత్నించకూడదు. అప్పుడు వారికి తప్పు ఒప్పులు తెలియకుండా తయారవుతారు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.